రావి విష్ణు స్వరూపం, వేప లక్ష్మి స్వరూపం. ఈ జంట వృక్షాలను పూజిస్తే దంపతులు అన్యోన్యంగా ఉంటారు. సాధారణంగా ఆలయాల్లో రావి వేప చెట్టు కలిసి కానీ విడిగా కానీ ఉంటాయి. మరి ఈ దాంపత్య దోషాలు తొలగి సంతానం కలుగుతుందని పద్మపురాణం పేర్కొందనమాట. రావికి బోధి వృక్షం, అశ్వథ వృక్షం అనే పేర్లున్నాయి. పురాణేతిహాసాల్లో రావి చెట్టుకు ప్రాధాన్యత ఉంది. ఆ చెట్టు నీడన నిలబడటం, నమస్కరించటం, ఆలింగనం చేసుకోవడం వల్ల శని దోషం తొలగుతుందని రావి కొమ్మలు యజ్ఞయాగాల్లో ఉపయోగిస్తున్నారు. మరి సాధువులు రావి కొమ్మను దండగా చేసుకుంటారు. ఎందుకనలా? రావి చెట్టు గాలి ఆరోగ్యానికి మంచిది కాబట్టి. గౌతముడు బోధి వృక్షం కింద విశ్రమించిన తర్వాతే మహాజ్ఞాని అయ్యాడనమాట. శ్రీకృష్ణుడు చివరి దశలో ఈ వృక్షం కిందనే ప్రాణత్యాగం చేసి అవతారం చాలించాడు. ఇక వేప ఎన్నో ఔషధ గుణాలకు కలిగిన దివ్య వృక్షం. అనేక రోగాలను నయం చేస్తుంది. రావి వేప కలిసి కనుక ఉంటే అక్కడ మహాశక్తి అవతరించి ఉంటుందని పెద్దలు చెబుతుంటారు. మరి వేప చెట్టు ఇంటి ముందు లేదా వెనుక భాగంలో ఉండాలని కానీ కూడా కుడి ఎడమ భాగాల్లో ఉండకూడదన్నమాట. అనేక రోగాలను నయం చేస్తుంది కాబట్టి వేప చెట్టు ఇంటి ముందు లేదా వెనుక భాగంలో ఉండాలి కానీ కుడి ఎడమ భాగంలో ఉండకూడదు. రావి చెట్టును ఇంటి వద్ద నాటకూడదు అనమాట. అది మంచిది కాదు. సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వీడియో. థ్యాంక్ యూ.